మాచర్ల నియోజకవర్గం 1990 తోటి మొదలుపెట్టి ఇప్పుడు 2024 దాకా అక్కడ చాలా సంఘటనలు జరిగినాయి. అయితే వాటి మీద విచిత్రమైన కామెంట్లు చేస్తూ ఉంటారన్నమాట కొందరు. మీకు అందుకే 1990 నుంచి 2024 దాకా అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, అసలు చరిత్ర ఏంటి, వీళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటి, నిజాలు ఏంటి అని అనేది చూద్దాం. అందులో మీకు ఫస్ట్ది ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు చేస్తున్న కామెంట్ ఏంటంటే, మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టాడు కదా, ఎందుకు బద్దలు కొట్టావు అని అనేసి అంటే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, అందుకనేసి అది ఆపటానికని అనేసి ఈవీఎం బద్దలు కొట్టాను అని అనేసి చెబుతున్నారనమాట. మీకు చూస్తే ఒకవేళ రిగ్గింగ్ నిజంగానే జరుగుతుంటే రీపోలింగ్ కోసం నిరసన తెలియజేయాల్సిన పద్ధతి అది కాదు. ఆ విషయం తీసి పక్కన పెట్టేసేస్తే మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, 2020 స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు బోండా ఉమా బుద్దా వెంకన్న ఇదే మాచర్లకు వెళితే వాళ్ళ కారును పగలగొట్టేసి వాళ్ళ మీద దాడి చేశారన్నమాట. అయితే అప్పుడు ఉండేసి ఎందుకు ఇలా దాడి చేశారు ఇది అని అనేసి అంటే అప్పుడు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ట్వీట్ చేశారనమాట. మీకు ఇదే బుద్దా వెంకన్న అండ్ బోండా ఉమా మాచర్లో ఒక వికలాంగుణ్ణి గుద్దేశారు, కారుతోటి గుద్దేసి వాళ్ళు అడుగుతున్న సమాధానం చెప్పకుండా పారిపోతుంటే మాచర్లలో స్థానికులు పట్టుకొని ఇలా దాడి చేశారు అని అనేసి స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. మీకు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ట్వీట్ చేశారో ఆ ఫోటో ఉంది కదా, ఆ యాక్సిడెంట్ జరిగింది మాచర్లో కాదనమాట, అది జరిగింది తెలంగాణలో. అలాగే అది జరిగింది కూడా ఆ టైంలో కదా, అది జరిగింది ఎప్పుడో 3 ఏళ్ల ముందు 2017లో. 2017లో తెలంగాణలో జరిగిన యాక్సిడెంట్ ఫోటోను ఒకటి తీసుకొచ్చి 2020లో పోస్ట్ చేసి ఇదిగో ఇందుకోసం అని అనేసి మాచర్లో వీళ్ళని కొట్టారు అని అనేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పట్లా రిగ్గింగ్ జరుగుతుందని అనేసి ఈవీఎం బద్దలు కొట్టాము అని అనేసి సేమ్ అలానే అనమాట. ఇలా ఉంటాయి వీళ్ళు చెప్పే మాటల్లో నిజాలు ఏంటి అని అనేది తెలుసుకోవడానికి ఇది ఒక శాంపిల్ సరిపోద్ది అనమాట. అలాగే నెక్స్ట్ వీళ్ళు చేస్తున్న ఇంకో కామెంట్ ఏంటంటే, ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బద్దలు కొడుతున్న వీడియో బయటకు వచ్చింది కదా, ఈవీఎం బద్దలు కొడుతుంది, అది ఎలా వచ్చింది, ఈసీ తాము రిలీజ్ చేయలేదు అని అనేసి చెబుతున్నారు, మరి అలాంటప్పుడు ఎలా బయటకు వచ్చింది అని అనేసి వీళ్ళు అడుగుతున్నారు అనమాట. మీకు చూస్తే ఈసీ తాము రిలీజ్ చేయలేదు అని అనేసి చెప్పారు, ఓకే, కానీ అది అథెంటికేటెడ్ కాదు అని అయితే చెప్పలేదు కదా, అది నిజం కాదు అని అయితే చెప్పలేదు కదా. ఆ విషయం తీసి పక్కన పెట్టేసేస్తే ఇదే క్వశ్చన్ 1 ఏడాది క్రితము తెలుగుదేశం వాళ్ళు కూడా అడిగారండి మిమ్మల్ని, మర్చిపోయారేమో మీరంతా. రామోజీరావు గారిని సిఐడి వాళ్ళు ఇంటరాగేషన్ చేశారనమాట ఆయన ఇంటికి వెళ్ళేసి. అప్పుడు ఆయన్ని ఏదైతే ప్రభుత్వం సిఐడి వాళ్ళు ఇంటరాగేట్ చేసేటప్పుడు ఆ వీడియోలు తీసినా ఫోటోలు తీసినా అవి ప్రభుత్వం వద్దనే ఉండాలి, వీలైతే ఏదన్నా ఉంటే కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు సీల్డ్ కవర్లో ఇస్తారు అనమాట, అంతేగాని అవి బయటికి రాకూడదు. కానీ ఆ ఇంటరాగేషన్ జరిగిన తర్వాత రోజే వైసీపీ సోషల్ మీడియాలో వీటన్నిటిలో వీడియోలతో సహా మొత్తం వచ్చినాయి అనమాట. మరి అవి ఎలా వచ్చినాయి, అవి ఎలా వచ్చినాయి అని అనేసి ఆ రోజు అందరూ అడిగితే వీళ్ళు ఉండేసి ఏమో దర్యాప్తు అధికారులు కొందరు ఏదన్నా లీక్ చేసి ఉండొచ్చేమో, అంతేగాని మేమైతే అధికారికంగా రిలీజ్ చేయలేదు అని అనేసి చెప్పారు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈసీ వాళ్ళు కూడా అదే చెబుతున్నారు, మేమైతే అధికారికంగా రిలీజ్ చేయలేదు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో, ఒకవేళ దర్యాప్తు అధికారులు ఏదైనా దర్యాప్తు జరిగేటప్పుడు బయటికి లీక్ అయిందేమో అని అనేసి మీరు చెప్పిందే ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు. ఏదైతే ఈసీ వాళ్ళు సిట్ వేశారు కదా దీని మీద దర్యాప్తు కోసం, అందులో అధికారులు రాష్ట్ర అధికారులే కదా మొత్తం. మరి ఇదివరకు ఏదైతే రామోజీరావు గారి వీడియోని లీక్ చేసిన అధికారులు ఇప్పుడు ఇందులో ఇది లీక్ చేయరు అని అనేది గ్యారంటీ ఏం లేదు కదా. అందుకే వ్యవస్థల్ని మనం కాపాడుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే వ్యవస్థల్ని మనం కాపాడకపోయామో అది మనకి తిరిగి ఫలితం అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వీళ్ళు చేసే ఇంకొక కామెంట్ ఏంటంటే, కమ్మ అని అనేసి కులం మీద ఇది అని అనేసి కామెంట్లు చేస్తూ ఉన్నారనమాట. నాకు తెలిసినంతలో వీళ్ళు కామెంట్ చేస్తున్న ఈ 3 అధికారులు ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యారో అని అనేసి కామెంట్ చేస్తున్నారు కదా, అందులో వీళ్ళు చేస్తున్న మాధవ్ గారి మీద కామెంట్ చేస్తున్నారు కదా, ఆయన అయితే నాకు తెలిసినంతలో కమ్మే కాదు. అలాగే ఇంకొక అధికారి ఆయన సిఐ నారాయణ స్వామి గారు అనుకుంటా, ఆయన వచ్చేసరికి 2 రోజుల ముందే వచ్చింది అక్కడికి. ఆయన మీద కూడా మీరు భౌతిక దాడులు కూడా చేశారు కదా. ఆ విషయం అటు పక్కన పెట్టేసేస్తే అసలు పిన్నెల్లి గారు అసలు మీ కుటుంబం ఆర్థికంగా ఎదిగింది ఎవరి వల్ల, కమ్మ వ్యక్తుల ద్వారానే కదా. మీకు 1989లో అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మగడ్డ శివకృష్ణ ప్రసాద్ ద్వారానే కదా మీరు ఆర్థికంగా ఎదిగింది. ఆయన మద్యం కాంట్రాక్టులు ఇవన్నీ చేస్తుంటే ఆయనతోటి మీ ఇంకొక బాబాయ్ పిన్నెల్లి సుందరరామరెడ్డి గారు వీళ్ళు చేరి కొంతమేర ఆర్థికంగా నిలదొక్కున్నారు. లేదంటే అంతకుముందు ఏముంది మీది, పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు మీ బాబాయ్ ఏంటి వెల్దుర్తికి వచ్చేసి వలస వచ్చేసి మెడికల్ షాపే కదా ఆయన పెట్టుకుంది. ఆ తర్వాత మీ ఇంకొక బాబాయ్ పిన్నెల్లి సుందరరామరెడ్డి గారు ఈయన నిమ్మగడ్డ ప్రసాద్ గారితో వీళ్ళతోటి జాయిన్ అవటము, అందులో కొంత ఆర్థికంగా ఎదిగారు. అలాగే 91 ఆ టైంలో రాజీవ్ గాంధీ హత్య జరిగిన తరువాత
చాలామంది తెలుగుదేశం నేతల ఆస్తుల్ని బిజినెస్లని దొమ్మి చేయడం ఇవన్నీ చేశారు కదా. ఆ టైంలో మీరు కూడా ఏదైతే వీరి ఆస్తుల్ని కూడా లేకపోతే వీరి బిజినెస్లని కొంత లాక్కున్నారు అనే ఒక ఆరోపణ ఉంది. అది నిజమో కాదో తెలియదు. సరే, ఆ విషయం తీసి పక్కన పెట్టినా కానీ అసలు మీరు మామూలుగా ఎదిగింది అయితే వీరి ద్వారానే కదా. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. ఆ విషయం పక్కన పెట్టండి. మీకు మాచర్ల నియోజకవర్గంలో కమ్మ ఓటింగ్ దాదాపు 24,000 ఉంది. రెడ్డి ఓటింగ్ ఎంత? 28,000 కదా. కమ్మకి రెడ్డికి ఉంది 4,000 డిఫరెన్సే అనమాట, ఓట్ డిఫరెన్స్. మరి వీళ్ళు కమ్మవాళ్ళు ఓటింగ్ చేయకుండా, కమ్మవాళ్ళు మీకు ఎలక్షన్స్ చేయకుండానే ఇన్నాళ్ళుగా మీరు గెలిచారా? మీరు 4 సార్లు, మీ బాబాయ్ ఒకసారి? లేదు కదా. 1983 నుంచి 94 దాకా తీసుకున్నా కానీ అక్కడ ఎమ్మెల్యేలు కూడా కమ్మ వ్యక్తులే కదా ఎమ్మెల్యేలు. 1994లో కూడా అక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుంచి పోటీ చేయాల్సిన అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు. అయితే అప్పట్లో అన్నగారు చివరి నిమిషంలో ఆయన్ని గురజాల పంపించారు అన్నమాట. ఈ రకంగా మీరు ఆర్థికంగా ఎదిగింది ఆ నిమ్మగడ్డ ఆయన ద్వారా, కమ్మ వ్యక్తి ద్వారానే. అలాగే రాజకీయంగా కూడా ఇది అక్కడ కమ్మవాళ్ళు 25,000 మంది దాదాపు ఉన్నారు. వాళ్ళందరూ సపోర్టు చేస్తూనే ఉన్నారు ఇన్నేళ్లుగా. ఈ రకంగా మాట్లాడవచ్చా? ఈ రకంగా కామెంట్ చేయొచ్చా అండి? ఇక నెక్స్ట్ వీళ్ళు చేసే ఇంకొక కామెంట్ ఏంటంటే, జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద ఏదైతే తెలుగుదేశం అభ్యర్థి ఉన్నారు కదా, ఆయన ఉండేసి 7 హత్యలు చేసిన వ్యక్తి, అతన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిలబెట్టారు, అది ఇది ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారు అనేసి ఆరోపణలు చేశారనమాట. మీకు చూస్తే ఏవైతే ఆ 7 హత్యలది ఇది ఉందో దాంట్లో జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి ఏమాత్రం ప్రమేయం లేదు అనేసి కోర్టు తీర్పులు ఇవన్నీ వచ్చినాయి. ఆ కేసులు ఏమీ నిలబడలేదు. ఈ విషయం ఒకటి తీసి పక్కన పెట్టారు అంటే, ఇంకొకటి ఏదైతే ఆ 7 హత్యలు జరిగినాయి కదా, ఆ 7 హత్యల దాంట్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎవరితోటి ఉన్నారు? ఆ విషయం చెప్పాలి కదా. వాళ్ళు ఎవరితోటి ఉన్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీతోటే కదండి ఉంది వాళ్ళు. అలాగే ఏదైతే 2001లో ఆ 7 హత్యలు జరిగినాయో అవి జరిగింది 1999లో జరిగిన ఒక హత్యకి కౌంటర్గానే ఈ హత్యలు జరిగినాయి కదా. మరి ఆ 1999లో హత్య చేయించింది ఎవరు? ఆ విషయం చెప్పాలి కదా. మీ ఇంకొక బాబాయి పిన్నెల్లి సుందరరామరెడ్డి గారు, ఆయన నక్సలైట్లు చంపేశారు. ఎందుకు చంపేశారు? ఏంటి వారి మీద ఉన్న ఆరోపణలు? వారు ఏం చేశారు? ఇది చెప్పాలి కదా. 2009 వచ్చేసరికి మీ బాబాయికి కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీకు టికెట్ వచ్చింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మీరు తెచ్చుకున్నారు కాంగ్రెస్లో టికెట్. అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపోర్ట్ చేశారు మీ బాబాయికి కాకుండా మీకు అని అనేసి ఈ విషయం చెప్పాలి కదా. మీకు చూస్తే వీళ్ళు ఏదైతే 7 హత్యలు అని అనేసి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద ఆరోపణ చేస్తుంటారు కదండి. మీకు ఆ 7 హత్యలు జరిగింది ఎప్పుడు అంటే 2001 ఆ టైంలో. అసలు దీనికి ముందు ఏం జరిగింది అంటే 1999లో మాచర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున జోలకంటి దుర్గాంబ గారు, అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి వాళ్ళ అమ్మగారు నుంచున్నారు. అలాగే కాంగ్రెస్ తరఫున పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు నుంచున్నారు. ఏదైతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ బాబాయ్ అనమాట, ఆయన నుంచున్నారు. అయితే ఆ ఎలక్షన్స్లో దుర్గాంబ గారికి వచ్చేసరికి కీలకంగా పనిచేసిన వ్యక్తులు జోలకంటి హనుమిరెడ్డి అనే ఆయన. అదే వీళ్ళకి పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారికి వీళ్ళకి కీలకంగా పనిచేసిన వ్యక్తి వచ్చేసరికి జోలకంటి సాంబిరెడ్డి అనమాట. జోలకంటి సాంబిరెడ్డి అని అనేసి అంటే ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు కదా వాళ్ళ బాబాయే అనమాట. మీరు చూడండి, బ్రహ్మారెడ్డి వాళ్ళ బాబాయే ఈ పిన్నెల్లి వాళ్ళకి పనిచేశాడు ఆ 99 ఎలక్షన్స్లో అనమాట. మీకు అయితే ఆ ఎలక్షన్స్లో మీకు చూస్తే ఆ రోజు ఇండిపెండెంట్గా నామినేషన్లు వేసిన వాళ్ళు కూడా చూడండి, జోలకంటి దుర్గాంబ గారి తరఫున హనుమిరెడ్డి వీళ్ళు వేశారు. మీకు ఈ ఈయన పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారికి సపోర్ట్గా నామినేషన్లు వేసిన వాళ్ళు జోలకంటి సాంబిరెడ్డి, అలాగే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా వేశారు. మీకు చూడండి, అప్పుడే ఫస్ట్ టైం ఆయన పోటీ చేయటము 75 ఓట్లు వచ్చినాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి. 1999లో ఇదే మాచర్లో పోటీ చేస్తే అనమాట 75 ఓట్లు వచ్చినాయి. వీళ్ళు ఎందుకు నామినేషన్లు వేస్తారు అని అనేసి అంటే, వీళ్ళు అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తే ఆ టైంలో నియోజకవర్గం మొత్తం తిరగొచ్చు ఏ ఆంక్షలు లేకుండా అనే ఉద్దేశంతో అలా వేశారు అనమాట. మీకు ఆ ఎలక్షన్స్లో బ్రహ్మారెడ్డి వాళ్ళ అమ్మ గెలుస్తారు. ఆ తర్వాత 5-6 నెలలు ఆ టైంలో మీకు ఎవరైతే ఈ జోలకంటి బ్రహ్మారెడ్డి వాళ్ళ అమ్మగారికి కీలకంగా పనిచేశారో కదా హనుమిరెడ్డి అనే ఆయన్ని హత్య చేస్తారనమాట. ఆ హత్య చేసింది ఈ పిన్నెల్లి వర్గంలోని సాంబిరెడ్డి, ఇంకొక 7 అని అనేది నాటి కేసు. ఏదైతే ఆ కేసులో వీళ్ళు అరెస్టు అవుతారు, ఆ తర్వాత కండిషన్ బెయిల్ మీద కూడా రిలీజ్ అయ్యారు.
కండిషన్ బెయిల్ మీద కూడా రిలీజ్ అయిన తర్వాత అదే కేసులో ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెడతా ఉండాలి కదా. ఆ 2001 ఆ టైంలో అలానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి వస్తున్న టైంలోనే వీళ్ళు హనిమిరెడ్డి వర్గం వాళ్ళు ఆ రివెంజ్ తీర్చుకోవడానికి ఆ 7గురిని చంపేశారు అనేది నాటి కేసు. అయితే ఫస్ట్ వచ్చేసరికి ఆ 7గురిని చంపేసిన దాంట్లో ప్రధాన నిందితుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారే అనేసి ఈయన పేరే పెట్టారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అయినా కానీ ఈయన పేరే పెట్టారు. ఈయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఇదంతా చేశారు. అయితే ఆ తర్వాత దర్యాప్తులో క్లియర్గా తేలింది ఏంటి అనేసి అంటే, మీకు ఏదైతే ఆ హనిమిరెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళుండి ఈ బ్రహ్మారెడ్డితోటి మా అన్నని చంపారు, దీనికి కౌంటర్ చేయాల్సిందే అనేసి అంటే, బ్రహ్మారెడ్డి గారు ఇది వద్దు, దీన్ని కోర్టుల దీని ద్వారానే తేల్చుకుందాము, ఇలాంటివి వద్దు అనేసి ఆపాడంట. ఆపితే అప్పుడు వీళ్ళుండేసి చచ్చిపోయింది మా అన్న, మీకేం కాలేదు కదా, నువ్వు మీ అమ్మ ఉండి ఎమ్మెల్యే అయిపోయారు, నువ్వు ఉండి హైదరాబాద్లో కూర్చుంటున్నావు, హ్యాపీగా సెక్యూరిటీ మధ్యలో ఉంటున్నారు అనేసి ఆ రోజు నుంచే ఆ హనిమిరెడ్డి వాళ్ళ తమ్ముళ్ళతోటి ఈయన బ్రహ్మారెడ్డి గారితో విభేదాలు కూడా వచ్చినాయి అన్నమాట. ఆ తర్వాత వాళ్లే ఈ కౌంటర్గా హత్య చేశారు అనేది దర్యాప్తులో చెప్పింది. అలాగే ఆ తర్వాత ఏదైతే ఆ హనిమిరెడ్డి వర్గం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి మళ్ళీ పిన్నెల్లితోటే జాయిన్ అయ్యారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితోటే ఉన్నారు అనమాట వాళ్ళంతా. చూడండి, మీకు ఇక్కడ చూడండి, ఏదైతే వీళ్ళు 7 హత్యలు అనేసి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆ 7 హత్యలు చేశారు అనేసి ఎవరైతే నిందితులు ఉన్నారు కదా, వాళ్ళు ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో. అలాగే వాళ్ళు ఆ హత్య చేయడానికి కారణం దానికి అంతకుముందు హనిమిరెడ్డిని హత్య చేయటం. ఆ హనిమిరెడ్డిని హత్య చేసింది సాంబిరెడ్డి వాళ్ళు. అప్పుడు ఆ సాంబిరెడ్డి వాళ్ళు ఎవరితోటి ఉన్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వాళ్ళతోటి. అంటే బాధితులు అలాగే నిందితులు ఇద్దరూ ఉంది వీళ్ళతోటే, పిన్నెల్లి గారి వాళ్ళతోటే. కానీ ఆరోపణ వచ్చేసరికి జోలకంటి వాళ్ళ మీద చేస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా కరెక్ట్ అండి? అలాగే వీళ్ళ అంతకుముందు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కానీ వీళ్ళ ఇంకొక బాబాయ్ పిన్నెల్లి సుందరరామరెడ్డి గారు, ఆయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయన్ని ఆ తర్వాత కాలంలో నక్సలైట్లు చంపేశారనమాట. మరి ఆయన మీద ఉన్న ఆరోపణల్లో నిజాలు ఏంటి, ఆయన్ని ఎందుకు నక్సలైట్లు కాల్చారు అనేది కూడా వీళ్ళు చెప్పాలి కదా మరి క్లియర్గా. అలాగే ఆ తర్వాత 2006, 2007 ఆ టైంలో అనుకుంటాను, ఏదైతే ఆయన సుందరరామరెడ్డి ఉన్నారు కదా, ఆయన కొడుకుల్లో ఒకళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. మీకు అప్పట్లో నక్సలైట్ల దాడుల్లో చనిపోయిన వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వటం అనే ఒక పాలసీ ఉంది కదా, దాని ప్రకారం ఆయనకి ఒక గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చారు. అలాగే ఇంకొక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీనే రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, అక్కడ వెల్దుర్తి దగ్గరే ఏదో కార్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళు చనిపోయినట్టు ఒక న్యూస్ చదివినట్టు గుర్తు అనమాట. అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఆ సుందరరామరెడ్డి గారు తర్వాత ఈయన పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు అక్కడ నుంచి పోటీ చేశారనమాట. ఒక ఎలక్షన్స్లో ఓడిపోయారు, 2004 ఎలక్షన్స్లో గెలిచారనమాట. కానీ 2009 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇచ్చారనమాట. మీకు ఆ లక్ష్మారెడ్డి గారు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జడ్పీటీసీగా నిలబెట్టాడనమాట 2004 ఆ టైంలో. మీకు ఆయనే ఈయన రాజకీయాల్లోకి ఇట్ట తీసుకొచ్చింది. కానీ 2009లో ఆయనకే టికెట్ ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారు. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చింది అనేసి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయనకి ఎలా సపోర్ట్ చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అనేసి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బిజినెస్ డీల్సే చూసేదే. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన సరస్వతి పవర్ ఉంది కదా, దానికి సంబంధించి 900 ఎకరాలు దాదాపు ఈ పల్నాడు రీజియన్లోనేనమాట మొత్తం తీసుకుంది. దాంట్లో అది రౌడీజంగా కానీ అది ఏ రకంగానే కానీ సపోర్ట్ చేశాడు ఈ రామకృష్ణారెడ్డి, అన్ని పనులు చేసి పెట్టాడు. అందుకనే పిన్నెల్లి లక్ష్మారెడ్డికి కాకుండా ఈ రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చారు అనేది నాటు వచ్చిన అన్ని ఆరోపణలు కానీ టాక్ కానీ అనమాట. ఆ తర్వాతి కాలంలో ఇదే పిన్నెల్లి లక్ష్మారెడ్డి 2014 ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశంలో కూడా జాయిన్ అయ్యి తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు కూడా అనమాట. రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే ఆయన చనిపోయారు. ఇదనమాట వీళ్ళది. మరి ఇవేమీ చెప్పకుండా వీళ్ళు గతంలో ఏంటి, గతంలో వీళ్ళు ఆర్థికంగా ఎలా ఎదిగారు, రాజకీయంగా ఎలా ఎదిగారు, వీళ్ళ బాబాయిలు ఏంటి, ఇదేమీ చెప్పకుండా ఎదుటోళ్ళ మీద టకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు. మీకు వీళ్ళు ప్రతిదాన్ని ఏంటండి ఒక క్రైమ్ని చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట, చాలా చిన్నదిగా చేసి చూపుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఏదైతే ఈవీఎం బద్దలు కొట్టారు అనేసి అన్నారు కదా, ఈవీఎం బద్దలు కొట్టారు అనేసి అంటే ఏదో తెలియక చేశాడను, ఆవేశంలో చేశాడను, అలాగే అక్కడ రిగ్గింగ్ని ఆపడానికి చేశాడని ఏదో అదొక ఇన్నోసెన్స్ లాగా ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. మీకు వీళ్ళనే కాదు, జగన్మోహన్ రెడ్డిని చూడండి,
తెలుగుదేశం పార్టీ ఆఫీసును పగలగొడితే ఏదో బీపీలు పెరిగి ఆవేశంలో చేశారు అంటారు. జోగి రమేష్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఆప్యాయతతోటి దాడి చేశారు అని అనేసి అంటారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద దాడి చేశారు అని అనేసి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అని అనేసి అంటారు. వీళ్ళు ఏంటంటే క్రైమ్ని చాలా చిన్నదిగా చేసి చూపిస్తున్నారు. క్రైమ్ అనేదాన్ని ఇన్నోసెన్స్, అమాయకత్వం అనేదాని కింద అది చాలా సాధారణ విషయము అనేదానిగా చేసి చూపిస్తున్నారు. వీళ్ళిద్దరనే కాదు, ఇప్పుడనే కాదు, అంతకుముందు కూడా వీళ్ళ నాన్నగారి టైం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి టైం నుంచి అప్పట్లో ఆయన ఏదో ఒక తప్పుడు జీవో మీద ఒక పెద్ద స్కామ్ దాంట్లో సంతకం పెట్టాడు అనమాట. ఎందుకు పెట్టావు అంటే నాకు తెలియక పెట్టాను అన్నాడు. అసలు ఎంత సింపుల్గా చెప్పేశారు, అది ఒక పెద్ద స్కాము, దాని మీద ఎందుకు జీవో మీద సంతకం పెట్టామంటే నాకు తెలియ పెట్టాను అన్నారు. అలాగే దాదాపు 800 ఎకరాలు వీళ్ళు ఆక్రమించుకున్నారు దళితులకు సంబంధించింది పులివెందుల్లో అన్నమాట, ఇడపలపాయిలో. ఎందుకు ఆక్రమించుకున్నారంటే నాకు తెలియజేశాను అన్నాడు. సేమ్ అసలు ఒక చాలా పెద్ద క్రైమ్స్, ఈ క్రైమ్స్ వాటిని కూడా చాలా ఇన్నోసెన్స్గా మాకు తెలియకుండా చేశాము. మావాడు చిన్నపిల్లోడు, మొన్న అవినాష్ రెడ్డి మేటర్లో అంటలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, ఆయన హత్య చేస్తాడు, ఈయన 40 ఏళ్ళు పైన ఉంటాయి, 45 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, ఆయన చిన్నపిల్లోడు అంటారు. అసలు ప్రతిదాన్ని చాలా పెద్ద క్రైమ్స్ను కూడా చాలా చిన్నదిగా చేసి చూపిస్తా అది అమాయకత్వంగానో ఏదో తెలియనితనంగానో ఇదిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలాగనే కొనసాగింది అని అనేసి అంటే క్రైమ్స్ అనేవి ఒక సర్వసాధారణంగా చూసే పరిస్థితికి వస్తారన్నమాట జనాలు. కాబట్టి జనాలందరూ నిజాలు తెలుసుకోండి, వట్టి ఆరోపణలు కాకుండా రెండు సైడ్ల ఆర్గ్యుమెంట్ ఏంటి అని అనేది చూడండి, అందులో నిజాలు ఏంటి అని అనేది చూడండి. నిజంగా ఫ్యాక్షన్ ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, ఫ్యాక్షన్ బాధితులు ఎవరు అని అనేది మీరు నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ.